ఉపవాసంలో దేవుణ్ణి అడుగు, నన్ను రూపాంతరం చేయి ప్రభువా, నన్ను నూతనమైన వ్యక్తిగా మార్చు ప్రభువా, నా మనస్సాక్షిని మార్చు ప్రభువా. నా అంతటి నేను మారలేను ప్రభువా. నీ యొక్క నిష్కలంకమైన, పరిశుద్ధమైన, దోషము లేనటువంటి, నిర్దోషమైనటువంటి నీ రక్తము చేత నన్ను కడుగు ప్రభువా అని ప్రభుని అడుగు. జీవాన్ని నింపమని అడుగు. ఆయన ఖండించడు, నిన్ను శిక్షించడు, నిన్ను అవమానించడు, నిన్ను సిగ్గుపరచడు, నిన్ను అల్లరి చేయడు. నువ్వు నశించిపోకూడదన్నది ఆయన ఆలోచన, నువ్వు పతనం అవ్వకూడదన్నది ఆయన ఆలోచన. నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలి, ఆరోగ్యవంతుడిగా ఉండాలి. ఇటు భూ సంబంధమైన ఆశీర్వాదాలు, అటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు సమస్తమును కూడా నువ్వు అనుభవించాలన్నది దేవుని యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఈ రాత్రి దేవుడు నీతో నాతో చాలా సూటిగా, చాలా అర్థవంతంగా మనతో మాట్లాడుతున్నారు. ఆయన నీ హృదయాన్ని తెరిచి ప్రభు తట్టు చూడు. ప్రభువా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువును వేడుకో. ఈ రాత్రి దేవుడు తన ఆత్మ చేతనని నింపబోతున్నాడు. తన ఆత్మను మనకిచ్చాడు ప్రియులారా. ఆదరణకర్త అయినటువంటి ఆత్మచేత మనం సర్వసత్యంలోకి నడిపింపబడాలి. ఏంటి సత్యం? యేసుక్రీస్తు చేసినటువంటి కార్యం, అది జ్ఞాపకం చేస్తాడు నీకు. అవును ప్రభువా, నిజమే, నేను ఉండవలసిన స్థానంలో మీరు ఉన్నారు కదా, నాకు రావాల్సిన స్వస్థత నిమిత్తం మీరు గాయపరచబడ్డారు కదా. ఈ ప్రధాన యాజకుడిలాగా, బలహీనమైన వ్యక్తిలాగా ఏటని నువ్వు పరిశుద్ధపరచుకునే దేవుడు కాదు నాయన. మీరు కుమారుడై ఉండి ఈ లోకానికి వచ్చారు. మాకు నిత్య విమోచన, నిత్య రక్షణ, నిత్య జీవం, దానికి వారసులగుటకు ప్రభు మీ ఆత్మను మాకు ఇచ్చారని ప్రభు తట్టు నువ్వు విశ్వాసంతో చూడగలిగితే దేవుడు నువ్వు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే నూతన కార్యాలు జరిగిస్తే. ఎందుకు తెలుసా? ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ పక్షంగా కార్యం చేయబోతున్నాడు. నీ పక్షంగా అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఈ లోకంలో ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. ఆయన నీతి ఎలా లభిస్తుంది? యేసునందు విశ్వాసం ఉంచటం వల్ల. ఆయన రాజ్యం ఎలా లభిస్తుంది? నీవు అన్ని విధాలుగా ఆయన స్వాస్థ్యముగా మార్చబడినప్పుడు. ఆయన స్వాస్థ్యం, ఆయన రక్తము చేత నిన్ను కడిగి తన స్వాస్థ్యముగా మార్చుకున్నాడు. నిన్ను నూతనపరిచాడు. నువ్వు ఆయన స్వాస్థ్యం, ఆయన రాజ్యం ఒక హక్కుదారుడిగా నిన్ను మార్చబోతున్నాడు. నీకు ఆయనకు అడ్డుగోడలుగా ఉన్న వాటన్నిటినీ తొలగించుకో. ఆయనకి నీకు ఏది అడ్డుగోడగా ఉందో అది తొలగించుకుని సంపూర్ణంగా ప్రభుకు నిన్ను సమర్పించుకో. ప్రభు తన కృపతో, తన జీవంతో, తన నీతితో, తన మహిమతో నిన్ను నింపి దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.